నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది గోదావరి జిల్లాలకు చెందిన ఆంధ్రోడ్ వచ్చి అది కూడా తెలంగాణలో హైదరాబాద్ అనేది మన తెలంగాణ గుండెకాయ 500 సంవత్సరాల నుంచి గోల్కొండ కుతుబ్ షాహీలు అట్లనే ఈ యొక్క మన అసఫ్ జాహీలు నిజాములు లేదా అసఫ్ జాహీలు ఈ 500 ఏండ్లు పరిపాలించినటువంటి హిందూ ముస్లిమ్స్ అన్నదమ్ములు లేక కలిసి ఉండడం అలవాటు చేసుకొని ప్రజా సమస్యల మీదనే మన దృష్టి ఉంటుంది. ఏదున్నా కడుపులో లోపల ఒకటి మన బయట ఒకటి కాకుండా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడుతూ కల్మషం లేని మనస్తత్వంతో ఏ ప్రాంతం వాడు, అది ఒరిస్సా వాడైనా, అది కర్నూలుడైనా, ఆంధ్రోడైనా, ఇంకో ప్రాంతం వాడైనా ఎవరినైనా మన లోపల కలుపుకొని మన ఇంట్లో లెక్క చూసుకుంటే వాళ్ళు ఆంధ్రోనికి ఒక్క నిమిషం పడదు. వీరి వెనకాల వాడి గోతులు తవ్వుతాడు, వారి వెనకాల వీడి గోతులు తవ్వుతాడు. కుళ్ళు కుతంత్రం అట్లాంటి చెత్తనా కొడుకులను కూడా మన ప్రాంతానికి తీసుకొచ్చి మన భూములని కబ్జాలు పెడుతుంటే, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మొత్తానికే కబ్జాలు పెడుతుంటే వాడు ఇవాళ మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణ పూజారి మీద దాడి చేస్తాడంట లంచ కొడుకు. ఎవడిచ్చిన హక్కు? ఎవడిరా? గోదావరి జిల్లా సినిమా రంగం అంతా గోదావరి జిల్లాలో ఉంటారు. అది ఆంధ్రాలో అయినా వ్యభిచారం చేసే ఉండే కొడుకులు ఆ ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత ఈ గుంటూరు, కృష్ణ, ఈ 4 జిల్లాలు మరీ అధ్వానం. ఎల్లన్నా కానీ ఏ రంగంలో అన్నా కానీ ఆడ ఏమన్నా వీక్కోరా అంటే మళ్ళీ మా తెలంగాణకు వచ్చి మా కల్చర్ని దెబ్బ పెడతారు, మా యొక్క ఏది మా అస్తిత్వాన్ని మీద దెబ్బ కొడతారు లంచ కొడుకులకి. మళ్ళా ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా వీక్కుంటారు. రాధా మనోహరు, ఇంకోడు అఘోరీలు, బట్టలు లేకుండా దేశాలు తిరిగేటోళ్ళు, మొగోడు ఆడోళ్ళు లెక్క లింగం కట్ చేసుకున్న వాళ్ళు, గిట్లా మీరు ఒక అరాచకత్వము, ఒక పరిపాలన లేదు. ఎవడెవరిని చంపుకుంటాడు ఎవరిని తెలియదు. అన్ని ఏది చంపుకునే సినిమాలన్నీ ఆంధ్రాలకి ఎట్లా వస్తాయిరా? ఆడు ఉన్నదే చూపెడతాడు కదా. వాడు సినిమాలో కొంచెం ఎగ్జాగరేట్ చేసినా కానీ ఉన్నదే చూపెడతాడు కదా. అంటే మీకు కల్చర్ లేదు, మీకు బతుకు లేదు. వాడంటే మాకు తెలంగాణకు భూపతిను నేర్పిండంట ఈ లంబడి కొడుకులు. పవన్ కళ్యాణ్ లుచ్చ లంబడి కొడుకు వచ్చి చార్మినార్ కట్టిండంట మాకు. గతి లేని పిచ్చిన కొడుకులు మీరేం తింటున్నా మరి? రాగి సంగటి ఏంది రాదు అన్నమారా? అంటే ఈ బాడికావాలి. నేను ఏం చెప్తున్నా అంటే వాడికి గతి లేకనే మన దగ్గరకు వచ్చి బతుకుతున్నారు. అవునా కదా? దొబ్బేరి పోండిరా, కేర్ హాస్పిటల్ ఒకటి దొబ్బే. ఎవరికి కావాలరా? మేమే పెట్టుకుంటాం. మీరు ఆంధ్ర రాకముందు మా దగ్గర లేకుండా నా వ్యాపారాలు మేము బతకలేదా తెలంగాణలో? ఆంధ్రోడు వస్తేనే మాకు వైద్యం వస్తుందా? ఆంధ్రోడు వస్తేనే మాకు భూమి వచ్చిందా లంబడి కొడుకులారా? మా ఊర్లో మా దగ్గర నుంచే కదరా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు పోతుంటాయి. మేము తాగి వదిలేసి అలా ఉచ్చపోతే అవి మీ ఆంధ్రాకి వస్తున్నాయి కదరా లంబడి కొడుకులారా? అవునా కాదా? మహారాష్ట్రలో పుట్టినటువంటి గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు మేము అన్ని తాగి ఉచ్చబోసినాక అవి ఆంధ్రోడు వాడు అవి పవిత్రమని మీద అల్లుకుంటుండు కదా. మేము మీకంటే పైన ఉన్నాం కదరా. మా బాసర సరస్వతి అమ్మ పాదాలు దాకినాకనే గోదావరి నీ రాజమహేంద్రవరంకో ఇంకో దగ్గరకు వస్తున్నాయి కదరా. మరి నీకంటే పైన ఉన్నవాడి మీద నువ్వేంద్ర రాజమహేష్ ఎలా చదవలాంటి కొడుకులారా? చెప్పురా ముగ్గురు పిల్లల దద్దమ్మ పావలా కళ్యాణ్ ఏ విషయం మీద అవగాహన లేని లంబడి కొడక. మా తిరుపతిలో ఉన్నారా బాలాజీ? ఇక వేరే దగ్గర లేడరా? కాదు, లంబడి కొడుకులు తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్టను యాదాద్రి చేసిండు లంబడి కొడుకు. నేను అడుగుతున్నా లంబడి కొడక సింహాద్రిని సింహగుట్ట చేయరా లుచ్చనా కొడుక అని అడుగుతున్నా. అంటే వీళ్ళ ఆజమాయిషి ఎట్లా ఉన్నది అని చెప్తా చూడు. మళ్ళీ ఈ చిన్న జీరగాడోడు మళ్ళీ అదే గోదావరి జిల్లాలో చెందిన లంబడి కొడుకు బాపనోడు. సినిమా రంగంలో ఉండే వాళ్ళందరూ నువ్వు తీసుకో 99% మంది గోదావరి జిల్లాలో చెందిన లంబడి కొడుకులే. తిరుపతి గుళ్ళ పూజలు చేసే లంబడి కొడుకులు ఎవరు? మళ్ళీ అదే గోదావరి జిల్లాలో చెందిన లంబడి కొడుకులు. మొత్తం కరప్షన్. తిరుపతి అనేది నంబర్ 1 కరప్షన్. అలా పైసలు అలా వేసేటి అన్ని వాళ్ళే దోసుకుంటారు. అర్థమైందా? నంబర్ 1 కరప్షన్. అందులో ఆ బోర్డ్ ఆఫ్ తిరుపతి బోర్డులో నీకు కావాలంటే 1 కోటి నుంచి 5 కోట్లు 10 కోట్లు లంచం ఇస్తే నీకు దొరుకుతుంది. అర్థమైందా? సో ఇది వాళ్ళకి వ్యాపారం చేసుకుని దోసుకుని తప్ప ఒక నీతి నిజాయితీ లేదు. అట్లాంటి లంబడి కొడుకులు తెలంగాణలో పొద్దుగాలు వేస్తే సతాయిస్తుంటే వాడు తెలంగాణకు వస్తాడు, తెలంగాణ భాషని తెలంగాణలో సినిమా తీస్తాడు, తెలంగాణలో వాడు తీసిన సినిమా చూడాలి,
హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది, హీరో విజయవాడ నుంచి వస్తాడు. ఆకు రౌడీలను తెలంగాణలో పెట్టి తెలంగాణ అంటే వాని ఊర్లో తెలంగాణ వస్తే వాడు బతకనియాడు, విజయవాడకి పోయినా ఇంకో దగ్గర పోయినా. కానీ మన తెలంగాణకు వచ్చి మళ్ళీ మనని ఏడిపిస్తాడు, మనం కొడతా అంటే చూసుకుంటూ కూర్చుందామా? చెప్పండి. ఆంధ్ర ఏది పార్ట్ టైం ఉన్న ఆంధ్ర ముండా కొడుకులను పర్మనెంట్ చేస్తారంట, ఫుల్ టైం ఉన్న తెలంగాణలోనే తీసేస్తారంట. అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ, వాడు ఆంధ్ర లంబడి కొడుకులకి నియతి లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు. ఇదే చంద్రబాబు నాయుడు లంబడి కొడుకు ఏమంటాడు మొన్నటిదాకా, పెళ్ళాన్ని చూసుకొని వెళ్ళాడు దేశాన్ని ఎట్లా చూస్తాడు అన్నాడు. మరి ఇప్పుడు ఏమంటాడు ఇదే లంబడి కొడుకు, మోడీ అంత మంచి లీడర్ లేడు అంటున్నాడు. అంటే ఎక్కడన్నా ఈ ముండా కొడుకులకి, ఆంధ్ర ముండా కొడుకులకి ఎథిక్స్ మోరల్స్ లేవు. వాడి ఇల్లు మంచిగా ఉంటే చాలు, మిగతా వాడు చచ్చిపోయినా వానికి పర్వాలేదు. కానీ వాడికి తెలియదు ఏంటంటే వాడు కూడా ఒక రోజు చచ్చిపోతారు లంబడి కొడుక అని చెప్తున్నా. అర్థమైందా? ఆ ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ లేని లంబడి కొడుకులు ఉన్నారు. అందుకే ఈ దరిద్రం వద్దనే కొట్లాడి ఎంతమందిని చచ్చిపోయినా సరే మాకు తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్నాం. అయినా తెలంగాణ వచ్చినా కూడా పోతలేరు లంచ కొడుకులు. పోకుండా ఇక్కడ కబ్జాలు పెట్టి దోసుకున్న జాలదని ఆ బీజేపీ లంబడి కొడుకుతో దేశంలో ఏం చేయలేనోడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేనోడు, ఒక విషయం మీద పరిజ్ఞానం లేనోడు, ఆ లంబడి కొడుకుతో దోస్తీ చేసి రౌడీజం చేసి గుండాయిజం చేసి మతం పిచ్చి లేపి విద్వేషాలను కొట్టి హిందువులను కొట్టి ముస్లింలను కొట్టిరని ప్రచారం చేసి అట్లా తెలంగాణలో మళ్ళా బీజేపీని తీసుకొని వచ్చి మళ్ళా ఈ హైదరాబాద్ తీసుకుపోయి ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ చేద్దామని ఆ పావలా కళ్యాణ్ లంజ కొడుకు కుట్రలు అనుతున్నాడు. వాడు షీరి సింత గడతాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ఆంధ్ర లంజ కొడుకులారా. ఆంధ్ర షుగర్స్ ఇప్పటికుంటుందంట, నిజాం షుగర్ చంపేస్తాడు లంబడి కొడుకు. ఒక్కటా రెండా? అరే వద్దురా, మీతోటి మాకు గలవదురా, మీ అజమాయిషిని మేము తీసుకునే స్థాయిలో లేమురా, మాకు స్వతంత్రంగా బతకడం అలవాటురా, మాకు కల్మషం లేకుండా బతకడం అలవాటురా అంటే వదులుతలేరు లంచ కొడుకులు. ఎందుకురా? మా హైదరాబాద్లో నీకు ఇష్టంతో పెట్టినావురా ఈడ భూములు కబ్జా పెట్టడానికి, లేకపోతే నువ్వు తయారు చేసిన వస్తువులు కానీ సేవలు కానీ నువ్వు అమ్ముకోవడానికి ఈడ పెట్టుకున్నావు కానీ, లేకపోతే నీ ఆంధ్రాలో నీకు భద్రత లేదు కాబట్టి ఎవడన్నా వచ్చి కాల పెడతాడు కాబట్టి ఈడ పెట్టుకున్నావు తప్ప ఎందుకు మీకు రక్షణ కల్పించారా ఆంధ్రాలకి? ఎందుకు మీ కంపెనీలకు రక్షణ పెట్టాలరా? ఒక్క మీ ఆంధ్ర కంపెనీలో తెలంగాణని హైర్ చేసుకున్నారా? పోదాం ఫార్మా ఇండస్ట్రీ పోదాం, ఐటీ ఇండస్ట్రీ పోదాం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పోదాం, సినిమా ఇండస్ట్రీ పోదాం, టీవీ స్టేషన్లకు పోదాం. ఎంతమంది తెలంగాణలో ఉంటారా? ఊడ్చేటోళ్ళు కూడా ఆంధ్ర నుంచి తెచ్చుకుంటాడు వాడు. అంటే గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా మాకు ఇయ్యడు లంబడి కొడుకు. పోదాం రామోజీ ఫిల్మ్స్ ఎన్ని తెలంగాణలో ఉన్నాయి ఉద్యోగాలు. కేర్ హాస్పిటల్ పోదాం పదా, పెద్ద ఎక్కడ కానీ ఐటీ ఇండస్ట్రీ పోదాం పదా, బంజారా జూబ్లీస్ పోదాం పదా. తెలంగాణలో ఎన్నిండ్లు ఉన్నాయి, ఆంధ్రలో ఎన్నిండ్లు ఉన్నాయి. ఈస్ట్ మారేడుపల్లి పోదాం పదా. అంతటా ఆంధ్రాలో అంత కొడుకులు ఉంటారా? మరి మేము తెలంగాణలో వచ్చి ఆంధ్రాలో బతుకుతాం. తిరుపతి గుళ్ళ పూజలు అంతా తెలంగాణలో అవుతారు. చేయరాలండి కొడుక. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. హద్దుకు మించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది అర్థమైందా? మేము తెలంగాణలో సచ్చినా తీసుకోం. ఆంధ్రాలో ఎడ్డినా కొడుకులు మీరు ఏమైనా కొట్టుకొని సావుంది కానీ మా తెలంగాణలో పిచ్చి నకరాలు దెంగతా అంటే సంపి వాళ్ళు దెంగతాం. అర్థమైందా? అట్లా కలవదు. మన ఆంధ్రాని ఎల్లగొట్టాల్సిందే. వాడు కబ్జా పెట్టినవి నానక్రామ్ గూడాల, ఇంకో గూడాల, సినిమా ఇండస్ట్రీ అని వాడి వేల ఎకరాలు వాడు ఏది ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటే అప్పుడున్న మళ్ళీ ఆంధ్ర ముఖ్యమంత్రులు అప్పుడున్న వాళ్ళు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరిద్దరు అయినరు. అయితే ఏడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండనియలే. తెలంగాణలో చెన్నారెడ్డి గారిని 2 ఏళ్లలో పీకేపిచ్చిర్రు. మొత్తం ఆంధ్రలే నాశనం చేసారు తెలంగాణని. అది సరిపోలేదని మళ్ళీ వాడు తెలంగాణకు వచ్చి తెలంగాణ పూజారిని వాడు బెదిరిస్తున్నాడు లంబడి కొడుకు. ఏం తెలుసురా తెలంగాణ గురించి మీకు? తెలంగాణలో ఏ గుళ్ళు, ప్రాచీన ప్రసిద్ధ దేవాలయాలు ఎవరు కట్టించిండ్రు, ఏ రాజు కట్టించిండు, ఏ రాజు డొనేషన్లు ఇచ్చిండు, మీకు ఏం తెలుసు లంజ కొడుకులకి? తెలుసా? నిజాం కాలంలో తెలంగాణ ఎట్లా వర్ధిల్లింది? ఊర్లలో నిజాం పరిపాలించలే. అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పరిపాలించారు. అర్థమైందా? భూస్వాములు అరాచకత్వం చేసిర్రు. అక్కడ నిజాం కంట్రోల్ లేదు. నిజాం గారు పరిపాలించింది పెద్ద పెద్ద పట్టణాలను మాత్రమే, నగరాలను మాత్రమే. ఆయన పరిపాలించిన దగ్గర మంచిగా చేసిండు. బాటసారులకు కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన విడిది కేంద్రాలు ఏర్పాటు చేసిండు.
కులాలకు మతాలకు అతీతంగా ఇలా భద్రాచలంలో రామునికి ముత్యాలేసే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే ఈ యొక్క గోల్కొండ తానీషాలు. ఏం తెలుసురా మీకు? మీకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేని మీ ఆంధ్ర బాడకవులకి మీకు గతి లేక మా దగ్గరకు వచ్చారు తప్ప మా దగ్గర ఒక దేశానికి కావాల్సిన అన్ని వసతులు ఉండేరా? ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దేశంలోనే మొదటి బ్యాంకు, అర్థమైందా? మొదటి రైల్వే ఇది అక్కడ ముంబై నుంచి తానే వరకు ఫస్ట్ స్టార్ట్ చేసినా కానీ యాక్చువల్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది తెలంగాణలోనే. మన దక్షిణ మధ్య రైల్వేని ప్రారంభించింది నిజాంలు. ఏం తెలుసురా మీకు? ఇలా RRR సినిమా తీసుకొని ఖుషి సంకల్ గుద్దుకున్నారు కదా రాజమౌళి తొక్కల మౌలి. ఆ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు? సికిందర్ జా, రెండవ నిజాం లేదా మూడవ నిజాం. ఏం తెలుసు నీకు? ఒక తెలంగాణలో ఒక దేశానికి కావాల్సిన ముద్రణాలయం ఉండే, అర్థమైందా? అట్లనే ఆయుధాలు తయారు చేయడానికి గన్ ఫౌండరీ ఏందిరా? మింటింగ్ కాయిన్స్ ముద్రణ చేసేది, బ్యాంక్ నోట్లు కానీ కరెన్సీ ముద్రణ చేయడానికి స్వతంత్రంగా కరెన్సీ ఉండే, 4 ఎయిర్పోర్ట్లు ఉండే, అర్థమైందా? ఏ రంగమన్నా తీసుకో, వందల వేల కంపెనీలు ఇండస్ట్రీలు ఉండే, ఏ రంగమన్నా తీసుకో, అర్థమైందా? అవన్నీ ఆంధ్ర లంచ కొడుకులు వచ్చినాక బంద్ చేయించారు. ప్రాగా టూల్స్, ఆల్విన్ వాచెస్, సిర్పూర్ల కాగజ్ నగరు, అజంజాహి మిల్స్, ఒకటా రెండా? ఏం తెలుసు లంచ కొడుకులకి? హిందూ ముస్లిం అంటే ఓట్లు ఎత్తారా? మోడీ గారిని ట్యాక్స్ తీసుకోకమను, హిందువులందరికీ దగ్గర ట్యాక్స్ బంద్ చేయమని మోడీ గారిని. ఎట్లా కనిపిస్తున్నాం ఆలోచించండి. ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పోలీసులు గడివీక్తుర్రా? మీకు జీతాలు ఇస్తుంది ఎందుకే? వాడు ఒడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ నడిబొడ్డు మీద తెలంగాణలోని దాడి చేస్తుంటే మీకు తెలంగాణ ప్రజలు జీతం ఇచ్చి గన్ను ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? గడివీక్తుర్రా? చుట్టూ కెమెరాలు పెట్టి అన్ని చేస్తే ఏం వీక్తున్నారు? కాదు, మన తెలంగాణలో వ్యభిచారం ఏడుండే? ఎన్నో రెడ్ లైట్ ఏరియానో తీర్థయాత్రలు పోయే దగ్గర వేములవాడనో యాదగిరిగుట్ట కాడ ఎవడో గతి లేనోళ్ళు, కటిక పేదోళ్ళు, దొమ్మరోళ్ళు, బాలసంతోళ్ళు, ఎవరో గట్లాంటి వాళ్ళు ఎవరో చేసుకుంటోళ్ళు, కటిక పేదోళ్ళు గతి లేక. ఇలా ఆంధ్ర ముండ కొడుకులు వచ్చినాక యువతి పతివ్రతనో యువతి ఇంకోటో తెలుస్తలేదు. కూకటిపల్లి పోదాం పదా, ఎవరురా మొత్తం కల్చర్ దెబ్బ పెట్టింది. అక్కడ నార్త్ ఇండియన్స్ వచ్చి సంఖ నాకిస్తున్నారు, లేదు అంటే ఆంధ్రలో వచ్చి సంఖ నాకిస్తున్నారు. తెలంగాణలో ఎట్లయినా ఆ నార్త్ ఇండియన్ గుజరాత్ వాళ్ళ కంటే కూడా మార్వాడలో లెక్కున్నది. ఆ రాజస్థాన్ నుంచి ఉప్పు అమ్ముకోవడానికి ఇంకో దేనికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ స్వీట్ షాపులు అని వచ్చిన వాళ్ళు బాడుకోవాలి, వాడు దోసుకొని వాడు ఇక్కడ బీజేపీని తేవడానికి ట్రై చేస్తుండు. ఈ ఆంధ్రోడు వచ్చి బీజేపీని తేవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు బీజేపీ కావాలి వీళ్ళకి? దోసుకునేటోని ఇంకా దోసుకోమని చెప్తుంది కదా. నువ్వు దోసుకున్న దానికన్నా నాకు వాటాలు ఇస్తే చాలంటది కదా బీజేపీ. కాంగ్రెస్ అట్లా అన్నది కదా, అందరం మంచిగా ఉండాలంటది కదా. మనకి నచ్చదు అట్లా. కాబట్టి రాజస్థాన్ నుంచి వచ్చిన బాడకాలు అట్లనే ఈ ఆంధ్ర నుంచి వచ్చిన బాడకాలు తెలంగాణ మీద పడ్డారు ఈడ. ఎందుకంటే ఈడ నిజాం గారు, కుతుబ్ షాహీలు అందరూ సంపద సృష్టించి కాంగ్రెస్ ఇన్నేళ్లు కష్టపడి సంపద సృష్టిస్తే అది ఎత్తుకోపోదామని ట్రై చేస్తుండ్రు బాడకాలు. ఎందుకు ఊరుకుంటాం రా? ఈమన్ మోడీ గాని విభజన చట్టంలోనే ఆంధ్రానికి ఏవో ఇస్తుండు కదా, మాకు తెలంగాణ కింద లంజ కొడుకు. కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు. ఏది? ITR ప్రాజెక్ట్ ఏది? ఏం తెచ్చిర్రు? 8 ఎంపీలు ఏం తెచ్చిర్రు? బయ్యాన ముక్కు పరిశ్రమ ఏది? ఆలోచించండి మిత్రులారా. ఓకే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రోళ్ళని ఒక్కొక్కరిని తాన్ని ధర్మేయాలి. ఆంధ్రాల కంపెనీలు ఈడ లేకుండా చేసి పారదబ్బాలి. వాడికి ఎట్లయినా మనకి ఎంప్లాయ్మెంట్ ఇయ్యాడు. వాడు తెలంగాణ ప్రజలు సంపద దోసుకోవడే తప్ప వానితోటి తెలంగాణ ప్రజలకి 1% యూజ్ లేదు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే మనం తెలంగాణలో మన సొంతంగా సినిమా ఇండస్ట్రీ పెట్టుకోగలుగుతాం, మన తెలంగాణలో సొంతంగా వ్యాపారాలు పెట్టుకోగలుగుతాం. కాబట్టి ఆంధ్రోళ్ళని వాడిని ఒక్క వస్తువు కొనుక్కోవద్దు, వాడిని నిలబెట్టాలి. అదొక్కటే మార్గం. లేకపోతే వాళ్ళ ఈ ఆధిపత్యము, వాళ్ళు మనల్ని హింసించడము, వాడు మనల్ని అవమానించడము, వాడు మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడతా అంటే షీరి సింతకు కడతాం ఆంధ్రలో అని కొడుకులారా. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే కుట్రలు కుతంత్రాలు. నియతి లేదురా. తల్లికే ఉంటారు కదా, అన్నమే తింటారు కదా, నోరుతోటి తింటారు కదా, అన్నమే కదా తినేది మీరు. పిచ్చి బాడుకోలు. అట్లనే ఆంధ్రానికి లాభం అయ్యేది ఏది మనం చేయొద్దు. ఎందుకు పోవారా తెలంగాణ ఆ తిరుపతికి? తిరుపతి వాడు వచ్చి తెలంగాణలో ఎవడన్నా మొక్కుతారా? భద్రకాళి టెంపుల్కి వస్తాడా? తెలంగాణ ఫేమస్ గుళ్ళు లేవా?
ఆ ధర్మపురిలో నరసింహస్వామి లేడా? యాదగిరిగుట్టలో నరసింహస్వామి లేడా? చిలుకూరులో బాలాజీ లేడా? చెప్పండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి లేడా? ఒక్క ఆంధ్రోడన్నా తెలంగాణకు వచ్చి ఇక్కడ ఎంత ఫేమస్ గుడి అయినా వస్తాడా? యాదగిరిగుట్ట కూడా తెలంగాణ ఫేమసే కదా. ఏ ఆంధ్రోడు యొక్క తిరుపతి నుంచి వాడు వస్తాడో చెప్పుని నాకు. మరి ఎందుకు వస్తారా తెలంగాణ తిరుపతికి? అంటే ఈడున్న దేవుళ్ళు కాదని మీరే చెప్తారా? కాదు, గోదావరి నది ఆనుకొనే బాసర సరస్వతి అమ్మవారు ఉంది కదా, ఫేమస్ కదా. వ్యాస భగవానుడి అమ్మవారిని ప్రతిష్ఠించిండు ఇసుకతోటి అని చెప్తారు కదా. మరి అంత ఫేమస్ గుడికి ఒక్క ఆంధ్రోడు వస్తాడా? మరి మీరెందుకు పోతారా ఆంధ్రాకి? అంటే మనకు ఆత్మగౌరవం లేదు. మన పైసలన్నీ ఆంధ్రాకే పంపించుకోవాలి. సిగ్గుశరం ఉండాలి తెలంగాణ ప్రజలకి. ఆలోచించండి, అర్థమైందా? మన గుళ్ళ పేర్లు మారుస్తారు, మన భూములు కబ్జాలు పెడతారు. మన తెలంగాణ అంటే చంపేసిర్రు. బాడుకో బెల్లి లలిత కేవలం తెలంగాణకు న్యాయం చేయమన్నందుకు చంపేసిర్రు. మొన్న గద్దరన్న రాహుల్ గాంధీ ముద్దు పెట్టుకుంటే కాంగ్రెస్ ఏడొస్తుందో అని చంపేసిర్రు. అర్థమైందా? ఇలా రంగరాజన్ గారి మీద పడ్డారు. ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడు అఘోరిని బట్టలు లేకుండా పంపించి దేశం అంతా వాడు కత్తి పట్టుకొని ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వాడు సంపుతాన్ని బెదిరిస్తున్నాడు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావా? గడివిస్తున్నావా తెలంగాణ పోలీసులారా? ఎవడైతే చట్టం అందరికి ఎవరికి చుట్టం కావద్దు. అర్థమైందా? వాడు బట్టలు వేసుకోకుండా న్యూసెన్స్ చేయడమే మొదటి తప్పు. తర్వాత అందరి మీద దాడి చేయడం రెండో తప్పు. వాడు మొగోడు ఆడోళ్ళ లెక్క వాడు సర్జరీ చేసుకున్నాడు. వాడు ట్రాన్స్జెండర్. వాడు చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. ఏమి సమాజానికి సంకేతం ఇస్తున్నావు? అరెస్ట్ చేసి లోపల వారేక? నాకు అర్థం కాదు. మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? అల్లకల్లోలం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోడానిక? ఆలోచించండి మిత్రులారా. ఓకే, ముఖ్యమంత్రి గారికి పోలీసు మిత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లాంటి వాటి పునరావృతం కాకూడదు. ఇట్లాంటి లంబడి కొడుకులకి వాటి జీవిత ఖైదు వేసినా తప్పులేదు. ఓకే, మళ్ళీ ఎవడన్నా అట్లా తెలంగాణలో దాడి చేస్తా, అట్లా అరాచకం చేస్తా, మత కల్లోలం చేస్తా అంటే వాడు ఉచ్చబోసుకోవాలి, అంత భయపడాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అటనే పోలీసు మిత్రులకి నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, అర్థమైందా? మన తెలంగాణలో ఆంధ్రాకి పోయి ఏమని చూద్దాం, అన్నీ కాలబెడతారు. మరి మనం ఎందుకంటే గాజులు దొడుకున్నామా? మనకు ఆత్మగౌరవం లేదా? ఆలోచించండి మిత్రులారా. కాబట్టి అట్లనే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతను పెంచండి. ఫేమస్ గుళ్ళ దగ్గర కానీ ఫేమస్ వ్యక్తులకు కానీ భద్రత పెంచండి. ఎందుకంటే బీజేపీ అనేది తెలంగాణలో రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. వారికి మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి రుణాలు మాఫీ చేసినామని చెప్పుకోగలుగుతాడా మోడీ? చెప్పలేడు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే 22,000 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినాం, ఇప్పుడు రైతు భరోసా చేసినాం, ఇంకోటి చేసినాం అని చెప్తాడు. మోడీ ఏం చెప్తాడు? చెప్పడానికి ఏం లేదు. కాంగ్రెస్ తిట్టడము, లేకపోతే హిందూ ముస్లిం గొడవలు పెట్టడం తప్ప ఆయన మంచి చేసింది లేదు. కాబట్టి మరి తెలంగాణలో ఎట్లా వస్తాడు? అంటే హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి అంటే ఏం చేయాలి? హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేయాలి. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయాలి. ఎందుకుండదు హిందువులకు రక్షణ? ఎందుకంటే దాడులు చేయించేదే వీళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు. అర్థమైందా? దేశంలో ఎక్కడైనా చేయించింది అదే, ఇక్కడ చేస్తుంది అదే. డే టు డే ఇది చేసినాము అని చెప్పి ఓటు అడుక్కోవాలి. అది కరెక్ట్ అవుతాడు. వాడు చేసేది వాడు దోసుకునేదే వాడిది ఉంది కాబట్టి వాడు మంచిగా చేసే అవకాశమే లేదు. వాడు మంచిగా చేస్తే వాడు తినలేడు. కాబట్టి ఏం చేయాలి? ప్రజల దృష్టిని మరల్చాలి, హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి. కాబట్టి ఈ తెలంగాణలో రావాలి. కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇంకా ఎక్కువ అవుతాయి. మామూలు అప్పుడు కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అట్లనే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఏది ఏమైనా తెలంగాణలో మనకి రావాలని ఉంది కాబట్టి, ఇక్కడ సంపద ఎక్కువ దోసుకోవాలని ఉంది కాబట్టి, ఇంకోటి ఏంటంటే మెజారిటీ రాష్ట్రాల్లో మోసం చేయగలిగినాడు కాబట్టి మిగతా 5-6 రాష్ట్రాల్లో 7-8 రాష్ట్రాలునే అలా కూడా వచ్చేస్తే ఇక భారతదేశం అంతా ఉంది, కాంగ్రెస్ ముక్త భారత్ అయింది అని ప్రచారం చేసుకోవాలి. కాబట్టి వాడు తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో లేకుండా. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాల దగ్గర కాంగ్రెస్ దగ్గర డబ్బులు ఉండొద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉండకూడదు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి ఇవాళకి ఉన్న ఆర్థిక సోర్సు ఇక్కడ తెలంగాణనే కాబట్టి ఆ ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి ఇక వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద బురద చల్లడము, వాళ్ళని ట్రోల్స్ చేయడము, వాళ్ళ ప్రభుత్వాలను కూల్చడం, ఇవి చేసేసి ఏడుంది కాంగ్రెస్ అంటాడు. ఉన్న వాటిని అన్ని తొలగించింది. నువ్వు ప్రజలు నీ మీద ప్రేమతో ఓటేస్తే లెక్క. మోసం చేసి అరాచకం చేసి అట్లా నేను అడ్డదారులు వచ్చేసి నన్ను కాంగ్రెస్ ఏడుంది అంటే దాన్ని లెక్క పెడతారా? ప్రజలు నీ మీద ఇష్టంతో ఓటేస్తే లెక్క.
కదా. సో కాబట్టి ఈ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని అన్ని రకాలుగా అబ్యూజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అప్పుడు నేను గెలిచినా అంటే ఎవడంటాడు? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి ఉక్కు పాదంతో అణచేయండి, అట్లనే భద్రతను పెంచండి. ఓకే, ఎవరికి ఫేమస్ ప్రార్థనా మందిరాలు అన్నిటికీ, అన్ని మతాలకు సంబంధించినవి, ఫేమస్ గుళ్ళు కానీ, ఫేమస్ చర్చిలు కానీ, లేకపోతే ఫేమస్ మస్జిదులు కానీ, ఓకే, మసీదులు కానీ, ఇవన్నిటి దగ్గర భద్రతను పెంచండి. మెయిన్ పాపులర్ ప్లేసెస్ అన్నిటిలోకి. అట్లనే ఫేమస్ వ్యక్తులందరికీ భద్రతను పెంచండి. ఎందుకంటే అట్లీస్ట్ వచ్చే ఎలక్షన్స్ వరకు, అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, ఓకే, అంటే కంటిన్యూస్ ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఉత్తర భారతదేశం చెందిన రాజస్థాన్ నుంచి వచ్చిన ముండ కొడుకులు, అదేవిధంగా ఈ ఆంధ్రాకు సంబంధించిన ముండ కొడుకులు తెలంగాణలో యొక్క మత విద్వేషాలు, కుల విద్వేషాలు లేపుతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మంచి చేయరు, చేసే శక్తి లేదు, చేస్తే దోసుకోలేరు. కాబట్టి వాళ్ళ ఏకైక మార్గం దాడులు చేయడం, విద్వేషాలు సృష్టించడం. కాబట్టి వాటిని ఆపాలంటే మనం భద్రతను పెంచుకోవాలి. ఇంకా అవసరమైతే ఇంకో 10,000 మందిని పోలీసులని రిక్రూట్ చేసుకున్నా తప్పులేదు. తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు వచ్చిన పైసలు మనకి తెలంగాణలో వాళ్ళు ఖర్చు పెడతారు, ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ అవుతుంది. భద్రత మంచిగా ఉంటే పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇంకో 10,000 మంది పోలీసులైనా రిక్రూట్ చేసుకోండి సీఎం గారు, చేసుకొని భద్రతను పెంచండి. ఒక్కొక్కని మత విద్వేషాలు, కుల విద్వేషాలు రేపితే ఉక్కు పాదంతో అనిచేద్దాం. ఓకే, భయంసాలు అల్లలు చేయించేది ఇలాంటి కొడుకులే. అక్కడ ఆదిలాబాద్లో అక్కడ ఎందుకు బార్డరు? అది ఆ యొక్క మహారాష్ట్రకు బార్డరు, ఇక్కడ కర్ణాటక బార్డరు. ఎక్కడ పోయినా అరాచకం సృష్టించే బాడకలు ఎవరు? ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తరాముడి కొడుకులు. వాళ్ళకి సంకనాకే ఉత్తర భారతదేశం నా కొడుకులు కానీ, ఆంధ్ర నా కొడుకులు కానీ, అంటే గలీజ్ నా కొడుకులు. ఆలోచించండి. అట్లనే ఇవాళ ఇన్సిడెంట్ ఏందో చూద్దాం. ఓకే, ఏది ఆయన మాట్లాడింది చిలుకూరు బాలాజీ రంగాచార్యులు గారు. ఎవడు దాడి చేసినోడు? వీర రాఘవరెడ్డి అంట, గోదావరి జిల్లాకు చెందిన ఆంధ్ర లంబడి కొడుకు. ఓకే, వాడు రామరాజ్యం అని పేరు పెట్టుకొని తెలంగాణ పూజారి మీద దాడి చేస్తున్నాడు వాడు. వినండి. శబరిమల జడ్జిమెంట్ ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే చెప్తున్నా, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారు? చూసినావా? అంత పెద్ద ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన మామూలుగా ఈ పూజారులు ఎక్కువ చదువుకొని ఉండరు, ముఖ్యంగా ఈ ఆంధ్రాకి సంబంధించిన చెత్తబాడుకోలు, గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళు. ఓకే, కానీ ఈయన హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన మీరు చంద్రవ మన V6లో వస్తుంది కదా, ఆమె మీరు ఆమె ఊరామె అనుకోని పొరపడకండి. ఆ చంద్రవది ఆమె హైలీ ఎడ్యుకేటెడ్, అర్థమైందా? ఆమె PhD చేసింది. ఆమె పేరు పూర్తి పేరు ఏమో ఉంది, మర్చిపోయాను. సో హైలీ ఎడ్యుకేటెడ్ ఆమెకు ఆ క్యారెక్టర్ అది హిట్ అయింది కాబట్టి అట్లా చేస్తుంది. కానీ షీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్, మన సంగారెడ్డికి చెందిన ఆమెనే. సో ఎవరు? చంద్రబా, ఆమె పేరు ఏదో ఉంది, బ్రాహ్మణ్. సో మన తెలంగాణలో అట్లా లేదు, ఈ మతం పిచ్చి ఇట్లా లేదు. అందరం అన్నదమ్ములకి కలిసి ఉంటాం, మంచి అంటే చెడు అంటాం. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఈయనతోటి, చూడండి. చంద్రవది రంగాచార్యులు గారు, చిలుకూరి బాలాజీ ఆయన ఇదే ప్రధాన అర్చకుడితో ఇంటర్వ్యూ ఉంది, చూడండి. హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ కొడుకు మాత్రము ఆయనకు ఒక కొడుకు ఇదే వృత్తిలో ఉన్నాడు, ఇంకో కొడుకు వేరే ఉద్యోగమే చేస్తున్నట్టున్నాడు. సో ఆయన ఇది ప్రొఫెసర్గా పనిచేసిండు హైదరాబాద్ యూనివర్సిటీలో. ఓకే, సో చేసి ఆయన ఇక ఇది దేవునికే తన జీవితాన్ని అంకితం చేసిండు. అది రిటైర్మెంట్ వాలంటరీ VRS తీసుకున్నాడు. సో తీసుకొని చేస్తున్నాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఉందన్నట్టు ఏ విషయం మీదైనా వాస్తవం మాట్లాడతాడు, ఇట్లా లంగ కథలు వాడు. ఓకే, అట్లాంటిది ఎట్లా దాడి చేస్తాడు? ఇవాళ ఈ ప్లేస్లో ఈ రామరాజ్యం అని పెట్టుకున్న ఆంధ్ర లంబడి కొడుకు ప్లేస్లో ఏ ముస్లిమోడో క్రిస్టియనోడు ఉంటే కాంగ్రెస్ ఎంత గొడవ చేసేటోళ్ళు. కానీ ఆ ముస్లింతోటి ఆ ఇంకోతోటి కూడా చేయించింది ఈ పాడుకోలే, సొంతి చేసుకొని ఆ ముస్లిం వేషం వేసుకొని లేకపోతే పైసలు ఇచ్చి వానితోటి చేయించేది.
ఎందుకని? ఓట్ల కోసం. ఎన్నికల ముందు మన హిందూ సైనికులని చంపేసాడు పుల్వామా దాడిలో. మొన్న ఎన్నికల ముందు పార్లమెంట్లో దాడి చేశారు పొగబాము. ఇప్పటివరకు ఏ దాడి మీద ఇన్వెస్టిగేషన్ జరగదు, దోషులకు శిక్షలు పడాయి. కాంగ్రెస్లో అయినట్లు చేయలే, ఎవ్వడు చేసినా శిక్షలు పడ్డాయి. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో చేయించింది వీళ్ళే, ఇప్పుడు బీజేపీ హయాంలో చేయిస్తుంది వీళ్ళే. అందుకే అంటున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బాడకవులు వాని అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. వాళ్ళకి సంకనాకుతున్న బాడకవులు ఈ ఆంధ్ర బాడకవులు తయారయ్యారు. ఈ పావలా కళ్యాణ్ గాడు, ఇట్లనే ఈ కుట్రల బాబు గాడు. ఓకే, అర్థమైందా? వాడంట హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ పెట్టాడు లంబడి కొడుకు. మరి ఎందుకు పెడతలేడు ఆంధ్రాలో లంబడి కొడుక? పొద్దుగాల లేస్తే అబద్ధాలు చెప్తారు బాడకవులు, ఒక్కటన నిజం లేదు. వాడంట ఏమో చేసిండంట దొంగ బాడుకోలు. చూసినావా? ఆంధ్రాడు వచ్చి మనకి వాని ఆంధ్ర వంకర భాషలో మనని ఎక్కిరిస్తున్నాడు ఆడు బాడుకో. ఇలా తెలంగాణ యాస లేకపోతే ఏ ఛానల్ నడతలేదు ఆ బాడుకోలకి. ఏడవైనా వాడు వచ్చేసి వాడు ఆంధ్ర వంకర భాషలో మాకు 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 పాఠాలు నేర్పిస్తుండ్రు వాడు. ఆయన కాలి కొనగోటికి కూడా సరిపడాలి అమ్మడి కొడుకు. వాడు ఎందుకు పనికి రాని వాళ్ళకి ఆ యొక్క ఏ చదువుకోని వాళ్ళకి ఏం రాని వాళ్ళకి ఆడ ఏది ఒక బీరు పంపిస్తా బిర్యానీ ఇప్పిస్తా అని వాళ్ళని తీసుకొని వచ్చి గొడవలు చేపిస్తారు వీళ్ళు. అర్థమైందా? జంబికత్తులు ఇచ్చి కేసులు వేస్తే బయటకు తీసుకొస్తా అని. చూడండి దొంగలమ్మడి కొడుకులు. చూడండి, శ్రీరాముడు ఎవడు తెలుగు స్క్రైబ్స్ అంట. తెలుగు స్క్రైబ్స్ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర పాడుకోవాలి. తెలంగాణ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతవరకు ఉంటారు. శ్రీరాముడు ఆంధ్ర, వీడేం రాశాడు చూడు, శ్రీరాముడు ఆంధ్రాకు చెందినవాడు, తెలంగాణ వాళ్ళని దీవించేది కూడా ఆంధ్ర వాడే. ఎట్లా లంబడి కొడక దొబ్బేరి. ఒక్కడు కూడా ఒక్క ఆంధ్ర లంబడి కొడుకు కూడా తెలంగాణలో ఉండదు. దొబ్బేరి అవసరం లేదు. మీ ఊసు జాడ కూడా మాకొద్దు, పోండి. వద్దనే కదరా తెలంగాణ తెచ్చుకున్నది కొట్లాడి, పోండి, అవసరమే లేదు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద దాడి చేసింది ఆంధ్రాకు చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి బ్యాచ్ అని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి 10వ తరగతి పాస్ అయిన యువకులని రిక్రూట్ చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడు. వింటున్నా మిత్రులారా? లాంబడి కొడుకు ఈడ ఇప్పుడు గడ్డం పెంచుకున్నాడు లాంబడి కొడుకు. అర్థమైందా? ఇగో రామరాజ్యం అని పెట్టుకున్నాడు లాంబడి కొడుకు. రామరాజ్యం అయితే రామరాజ్యంలో ఎట్లుంటే తెలుసారా మీకు? ఇట్లా దాడులు చేయలే రామరాజ్యంలో. ఎవడో సాకలైన ఏదో అన్నాడని నిండు శూలాలైన గర్భవతిని అరణ్యంలో లేచి వచ్చిండు రాముడు. ఆయన ఆ రాముని పేరు చెప్పుకొని రామునికి పేరు ఎడగొడుతురు కదరా. గతంలో రాముని మొక్కేటోళ్ళు కూడా ఇవాళ మొక్కకుండా చేస్తుండే వీడు. గింతనా ఇదోడు. చిలుకూరి అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు. ఈ లాంబడి కొడుకే, ఈ గడబ్బ లాంబడి కొడుకు. చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేవ్వకుండా కొట్టుర్రి. ఓకే, లోపల కారం పోసి కొట్టుర్రి బాడుకోని. మళ్ళా తెలంగాణలో ఎవరిని తెరవన్న రావాలంటే గజ వణుకాలి ఆంధ్ర బాడుకోని. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారంట. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డి అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో గుళ్ళని కూడా మీకే ఆంధ్రలోనే పూజారని చెప్తారా లంచే కొడక? మరి ఆంధ్రాలో ఉన్న సింహాద్రిని, తిరుపతిని తెలంగాణలో పూజారులు అవుతారు చేయరా? అరే చంద్రబాబు నాయుడుగా మాట్లాడరా ఇప్పుడు. అరే పావలా కళ్యాణ్ గా, నాది లెఫ్ట్ సిద్ధాంతము, నాకు తెలంగాణ వాళ్ళంటే ఇష్టము, నేను విప్లవ భావజాలం అన్న లంబడి కొడుక పావలా కళ్యాణ్, మాట్లాడరా ఇప్పుడు? లంచా కొడుకులు, సిగ్గు శరం లేని పాడుకోరు. రామరాజ్యం పేరు చెప్పుకొని ఇప్పుడు పూజారులను కొట్టే స్థాయికి వచ్చారు. అర్థమైందా మిత్రులారా? తమ సంస్థకు డబ్బులు ఇవ్వాలని, స్వచ్ఛంద సేవకులను పంపాలని కోరగా దానికి నిరాకరించిన చిలుకూరి బాలాజీ గారి మీద దాడి చేశారు. పాపం దళితుని ఇలా గుళ్ళకి తీసుకొని వచ్చిండు. మా హిందుత్వం అట్లా చేయదు అని చెప్పి ఆయన తన శాయశక్తుల అందరికీ ఏది మంచి కావాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఏది తిరుప్పన్ ఆల్వార్ సాంప్రదాయాన్ని పాటిస్తాడు, తమిళనాడులో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని. ఓకే,
ఇక చూడండి, ఈ ఆంధ్ర లంజా కొడుకులకు మనసున పడతలేదు. తెలంగాణ దగ్గర పైసలు ఉండొద్దు అంటే ఏం చేయాలి? తెలంగాణ గుళ్ళల్లో వీడే ఉండాలి, ఆంధ్రోడే ఉండాలి. యాదగిరిగుట్టలో వాడే వస్తాడు ఇక పూజారి నెక్స్ట్ టైం. కానీ మనని మాత్రం ఆంధ్రాకి రానియాడు లాంటి కొడుకు. ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. ఇది చూడండి వాళ్ళ గ్యాంగ్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కలకలం రేపుతోంది. 20 మందికి పైగా వ్యక్తులు రంగరాజన్ పై అటాక్ చేశారు. రంగరాజన్ అతని కొడుక్కి గాయాలయ్యాయి. రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ప్రైవేటు సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ప్రచారం చేస్తూ ఉంటాడు. కాదు మిత్రులారా, ఇప్పుడు నక్సలైట్లు ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళు తీవ్రవాదులని ఏర్పారేస్తారు. మరి ఈ రామరాజ్యం పేరు మీద ఆయుధాలు పట్టుకునే ఈ లంబడి కొడుకులు, దాడి చేసే లంబడి కొడుకులు తీవ్రవాదులు కాదా? భారత రాజ్యాంగం ప్రకారం పోలీసుల దగ్గర, ఆర్మీ దగ్గర, వాళ్ళ దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర ఆయుధాలు ఉండొద్దు కదా, ఉంటే తీవ్రవాదే కదా. మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులు ఈ రామరాజ్యం పేరు మీద రౌడీజం చేసేవాళ్ళు తీవ్రవాదులు కాదా? వీళ్ళని ఏర్పారేయద్దా? ఆలోచించండి దయచేసి. రామరాజ్య స్థాపనంటూ హంగామా చేస్తాడు. తనకు 5,000 మంది సైన్యం కావాలని సోషల్ మీడియాలో ప్రకటన కూడా ఇచ్చాడు వీరరాఘవరెడ్డి. తన సైన్యంలో చేరే వారికి నెలకు 20,000 జీతంతో పాటు 2 పూటల భోజనం పెడతానని ప్రకటించాడు. దీనికోసం భాగవత రామాయణ గీతాదులపై అర్థమైందా? 5,000 మందికి 20,000 చొప్పున వాడు జీతం ఇచ్చే స్థాయి వానికి ఎక్కడ చెప్పండి. అంటే వీని వెనకాలండి చేయిస్తున్న ఎవరు? ఇదే కుట్రల బాబుగాడా, లేకపోతే ముగ్గురు పిల్లల యొక్క దద్దమ్మ పావలా కళ్యాణ్ గాడా, లేకపోతే ఆడ అమిత్ షా గాడా, రౌడీ గుండా, ఓకే, తడిపార్ గాడు, లేదు అంటే గోద్రా సంఘటన చేసిన మోడీ లుచ్చనా కొడుక? మీరే చెప్పండి, ఆలోచించండి. రామరాజ్య స్థాపన కోసం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలనే అర్హతలు పెట్టాడు. అంతేకాదు 5 కిలోమీటర్లు నడవడం, 2 కిలోమీటర్లు పరిగెత్తాలని కండిషన్ కూడా పెట్టాడు. తెలంగాణ పోలీసులారా, ఇది మేము ఊరుకోం. తెలంగాణ ప్రజలం, తెలంగాణలో మీకు జీతం ఇస్తున్నాం. ఎందుకోసం? ఇట్లాంటి లంజా కొడుకులని ఓకే కనబడితే కాల్ చేయి. మీరు మీకు చట్టం ఏం వర్తిస్తుందో ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. ఓకే, తప్పదు, మన తెలంగాణ కాపాడుకోవాలి. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశాడు వీరరాఘవరెడ్డి. జై హింద్. ఆంధ్ర సెటిలర్స్ అధ్యక్షుడు అంట ఈ ఆంధ్ర లంజా కొడుకు. తెలంగాణలో రౌడీజం చేస్తుండు వాడు. ఏం చెప్దాం? విశ్వమానవ వేదిక పేరుతో 2016లో గ్రూప్ కూడా తయారు చేశాడు. ఆ పేరుతోనే వెబ్సైట్ ఏర్పాటు చేశాడు. తర్వాత దానిని మూసేశాడు. తర్వాత గోరక్షణ పేరుతో కార్యక్రమాలు చేశాడు. తన యాక్టివిటీస్ లో భాగంగా 2015లో హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై ఒక కేసు కూడా పెట్టారు. గోరక్షణ అని చెప్పి ఇస్కాన్ చెత్త నా కొడుకులు కానీ మీరు ఎక్కడ దేశంలో బీఫ్ అమ్మేటోళ్ళు అంతా ఈ బాపనోళ్ళే ఉన్నారు. అర్థమైందా? మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ బాపనోళ్ళే ఉన్నాయి. వాని బాధ అంతా వేరే వాడు చంపుకుంది అంటే వానికి ఎక్స్పోర్ట్ చేయడానికి పశువులు ఉండేయని అంతే. అంతకుమించి వాడికి పశువుల మీద ప్రేమ లేదు. శుక్రవారం ఉదయం రంగరాజన్ ఆయన కుమారుడిపై గ్రూపుగా వెళ్లి దాడి చేశారు. వీరరాఘవరెడ్డి డైరెక్షన్ లో 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికెళ్లి అటాక్ చేశారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్ కు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలతో తమకు అప్పగించాలని డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీళ్ల డిమాండ్ కు రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో దాడికి దిగినట్టుగా చెప్తున్నారు. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్ కుమారుణ్ణి కూడా కొట్టారు. దాడి ఘటనపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని మోయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కలకలం రేపుతోంది. 20 మందికి పైగా వ్యక్తులు రంగరాజన్ పై అటాక్ చేశారు. రంగరాజన్, అతని కొడుక్కి గాయాలయ్యాయి. రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మిత్రులారా, సో గతంలో కూడా ఇది మన సీఎం గారు కూడా అతనికి భరోసా ఇచ్చారు. ఏంటంటే మేము రక్షిస్తామని.
అది సరిపోదు సీఎం గారు, ఇంకా మనము చర్యలు తీసుకోవాలి. అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒకసారి రేవంత్ ఉంటాడు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్ గా దే హావ్ టేకెన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. You need not worry. Sir, I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇచ్చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. యూ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే నమస్తే. ఆలోచించండి సీఎం గారు, అట్లనే పోలీస్ మిత్రులకి నేను ప్రాధేయపడుతున్నా, మన తెలంగాణని కాపాడుకుందాం. ఈ ఆంధ్ర వాడికి గతి లేదు. అక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్కి వాడు చంద్రబాబు నాయుడు తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టిన వాడు యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా యొక్క నాలుకతోటి నాకిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు రారు. ఎందుకు రారంటే ఇదే అరాచకం. ఎవడొస్తే వానికి ఆల పెడతారు. ఆంధ్రాలో ఉన్నోడు కూడా మళ్ళీ తెలంగాణకు వచ్చారు. మన బ్యాటరీ వాడు కంపెనీ, ఇద్దరు ముగ్గురు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే మోర్ దెన్ 50-60% ఆ యొక్క కమిషన్ ఇవ్వమంటారు. అది కాకుండా కాల పెడతారు. అరాచకం. అర్థమైందా? మనం ఇందిరాగాంధీ గారు పక్కా ఇల్లు కట్టించినంత వరకు ఎక్కువ గుడిసెలు కాల పెట్టేది ఎక్కడ జరిగింది? ఆంధ్రాలోనే జరుగుతాయి. అరాచకం. అక్కడ ఆ అరాచకాన్ని ఉంటే వాడు పెట్టిన పెట్టుబడి పీక్తుందని మొన్న ఎవడు విశాఖపట్నంలో ఒక రియల్ ఎస్టేట్ ఆయన కాలబెట్టిరో చేసిరు. చేస్తే దెబ్బకు భయపడి హైదరాబాద్లో వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అరాచకం. సేమ్ థింగ్ విత్ యూపీ లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఒక చట్టము, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ లేదు. ఇక్కడ ఈ తెలంగాణను కూడా అట్లా చేయాలని ట్రై చేస్తున్నారు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి కష్టపడి మేము ఈ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే నువ్వు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని కూలగొడతా, నాశనం చేస్తా అంటే చూసుకుంటూ కూర్చుంటాంరా? ముఖ్యమంత్రి గారు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇంకో 10,000 మందిని రిక్రూట్ చేయండి పోలీసులని. మన బలగాలు సరిపోకపోతే ఓకే, ఇంకా వారికి కావాల్సిన ఆయుధాలు సప్లై చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. మన తెలంగాణని ఓకే, ఒక్క విద్వేషం కూడా జరగవద్దు. బండి సంజయ్ గాంతో సహా అరెస్ట్ చేసి లోపల వారేరు. ప్లీజ్, తప్పదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఓకే, సో అట్లనే ఇది ఇప్పుడు ఈయన ఎప్పుడు కానీ ఈ యొక్క ఆయన ఏ దేవుని మొక్కున్నా సరే కానీ నిజాయితీగా మాట్లాడతాడు. మీరు చూడండి. నైజాం అని అందరు తిడుతుంది కదా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాజు చూపిస్తున్నాం. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నాం. అనంతపురం వెళ్తే అంతెందుకు, ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు మాకు బీజేపీ మదన్ మోహన్ మాలవ్య అది ఉన్నది కదా బిహెచ్యు, దానికి డబ్బులు ఇచ్చిండు నిజాం గారు. అర్థమైందా? అంబేద్కర్ గారు అడిగితే ఆయన కాజ్ కోసం డబ్బులు ఇచ్చిండు. విద్యా సంస్థలకి, యొక్క గుళ్ళకి, ఎవరైనా మతాలకు అతీతంగా. దేనికి? ఏంది ఇది? ఎక్కడికి పోతుంది? ఆంధ్రోడు వచ్చి సినిమా తీస్తాడు తెలంగాణ మీద, తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసు అని వాడు సినిమా తీస్తాడు. రజాకర్లని సినిమా తీస్తాడు. రజాకర్లు ఎంతమంది, ఎన్ని రకాల రజాకార్లు ఉండే, రజాకర్లకు అధ్యక్షులు ఎవరు ఉండే, ఎవడో చేసిన దానికి నిజాం గారి పాలనలో ఉండేనా రజాకార్లు వచ్చినప్పుడు? నిజాం గారి పాలనే లేదు అక్కడ. నిజాం గారు, అప్పుడున్న ప్రధాని లియాఖత్ అలీ గారు, వాళ్ళు పబ్లిక్ ఒప్పుకున్నారు. మా పరిపాలన లేకుండే,
వాడు ఎవడో కాసిం రిజ్వీ వచ్చి మొత్తం పరిపాలన టేక్ ఓవర్ చేసిండని చెప్పి వాడు పరిపాలన లేకుండే గ్రామాలలో ఈ యొక్క ఈ సాయుధ పోరాటం సంబంధించిన వాళ్ళు ఉండే కమ్యూనిస్టుల కంట్రోల్ ఉండే గ్రామాలు. అదే వీళ్ళు యొక్క వాళ్ళ పెత్తందారులు యొక్క భూస్వాములేమో ఈ రాజాకార్ల సాయం తీసుకున్నారు. అక్కడ నిజాం ఏడ పరిపాలించిండు? నిజాంకి ఏం సంబంధం? నిజానికి సంబంధమే లేదు. ఒక అణిచివేయబడే వారికి వారి యొక్క ప్రైవేట్ సైన్యం రజాకారులు, భూస్వాముల యొక్క ప్రైవేట్ సైన్యం రజాకారులు. ఓకే, అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ వెట్టి చాకరీ వ్యవస్థనికి ఎదిరించడానికి కమ్యూనిస్టులు, అంటే కమ్యూనిస్టుల మధ్యలో భూస్వాముల మధ్యలో పోరాటం జరిగింది. నిజాంకి ఏం సంబంధం? నిజాంకి ఆయన సొంతంగా ప్రైవేట్ సైన్యం ఉండే కొద్దిమంది, కానీ ఆయన బలం సరిపోలేదు. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసే శక్తి ఆయనకు లేకుండే. కాబట్టి నిజాము ఆయన ఎక్కడ ఆయన పరిపాలన ఉన్నంతసేపు మంచిగానే పరిపాలించాడు. కానీ బ్రిటిష్ వాడు ఎప్పుడైతే వెళ్ళిపోయిండో ఆయన చేలకెళ్ళి పరిపాలన పోయింది. కానీ నిజాం మీద వ్యతిరేకంగా ఈ సినిమాలు తీస్తారు వీళ్ళు. ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, ఒక సాయుధ పోరాటంలో పాల్గొనలేదు, ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఈ లంబడి కొడుకులు వచ్చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు పొద్దుగా లేస్తే చెత్త నింపుడు, కొట్లాడిన వాళ్ళ మీద బురదలుడు, నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద, భగత్ సింగ్ గారి మీద, లేదంటే కొట్లాడిన వాళ్ళని చంపుడు. చెడగొట్టడమే తప్ప మనం మంచిగా చేష్టోళ్ళ మీద బురదలడమే. వెరీ అన్ఫార్చునేట్. అద్భుతంగా బోధన భాగవతం పద్యాలు చెప్తారు. మతానికి సంబంధం లేదు అది. మా తాతగారు ఉర్దూ రాస్తారు. ఉర్దూ మీడియం ఉండిందండి అప్పుడు. అవును, మా తాతకు కూడా అప్పుడు అంతా అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. ఈ ఎన్టీఆర్ అంటోడు వచ్చి ఇది ఉర్దూని రద్దు చేసేదాకా 1984 దాకా ఉర్దూ ఉండే అఫీషియల్ లాంగ్వేజ్. అన్ని బోర్డుల మీద ఎక్కడ చూసినా ఉర్దూ ఉండే. భాషకి మతానికి సంబంధం లేదు, వేరే అంశాలు. సంస్కృతము ఉర్దూలో ఎన్నో కవి సమ్మేళనాలు అవుతుండే. ఆ యొక్క ఓల్డ్ సిటీ పోతే అది ఆ యొక్క ఉర్దూ సాహిత్యం మీద అది డిఫరెంట్ వరల్డ్ ఉండే. సంస్కృతంలో వ్యాఖ్యానం రాసినాడు ఔరంగజేబ్ వాళ్ళ అన్న. భగవద్గీత వ్యాఖ్యానం దారాషికో రాసినాడు మహాపండితుడు. నేను ఇంకోటి మీకు చెప్తా. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ అని ఉన్నారు. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఆర్కైవ్స్. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ తార్నాకలో. మోర్ దాన్ 2 మిలియన్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసినారు. జాగ్రత్తగా కాపాడిన వాడు. 2 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2 మిలియన్ అంటే 20 లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తుండ్రు. ఆయన నాకు ఒక ఏం పేరు ఆయన పేరు? ఆయన రాసిన చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ సిఎస్ రంగరాజన్ ఆయన పేరు. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా. అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చారో రాసి చూపిస్తున్నాను. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నాను. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా. ఏమన్నా డెక్కన్ రీజన్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ రీజన్. అసలు అయోధ్య జడ్జిమెంట్ రేపు రాబోతుంది అంటే నేను ఇవాళ మస్జిద్ లో ఉన్నా. రేపు అయోధ్య జడ్జిమెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్ లో ఉన్నా, ఇషాక్ మస్జిద్. అక్కడ ఎందుకు పోయినాను? నేను ఒక క్లినిక్ ఇనాగ్రేషన్ కి వాళ్ళు పిలిచినారు. క్లినిక్ ఇనాగ్రేషన్ కాదు, ఏడాది కంప్లీట్ చేసుకున్నది వార్షికోత్సవాన్ని పిలిచినారు. నన్ను ఒక అలా ఇమాంలు మౌల్వీస్ ఉంటారు, తర్వాత ఒక చర్చ్ ఫాదర్, ముగ్గురం పోయినాం. అలా మీడియా వాళ్ళు వస్తారా రారా? వచ్చిండ్రు. వచ్చి రేపు అయోధ్య జడ్జిమెంట్ వస్తుంది కదా, మీ అభిప్రాయం ఏందని అడిగిండ్రు. నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి, ఇక్కడ దక్షిణ అయోధ్య, అది ఏది భద్రాచలం, అది ఉత్తర అయోధ్య. ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటు వచ్చినా తీర్పు. ఎందుకంటే మేము దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ దక్కన్ కదా, ఇది దక్షిణాన్ని వాళ్ళు దక్కన్ అంటారు. ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించిన వాళ్ళు. లేకపోతే తానాషాకి మంత్రులు అక్కన్న మాదన ఉండిండ్రు. ఔరంగజేబు దాదాపు 6 నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటను. ఏం చేయలేకపోయాడు ఔరంగజేబు.
తానాషా పైకెక్కి నవ్వుతుండే, గాలి ఎగిరి అంటే ఫరిస్తా రికార్డ్ చేస్తారు అన్ని. ఆయన వర్షం పడితే బట్టలన్నీ ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకెక్కి తానాషా. ఎందుకు అంటే ఆ సామరస్య వాతావరణం, మతం పిచ్చి లేదు. లేకపోతే 500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలు అంత సుభిక్షంగా ఎట్లుంటారు? దేశంలోనే అత్యంత రిచెస్ట్ రాజ్యం ఎట్లా తయారవుతుంది తెలంగాణ? చెప్పండి. ముత్యాలకు ఫేమస్, కుబ్బానీ కా మీఠా, ఇరానీ చాయ్, బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోనే ఫేమస్. ఎవర్రా చేసినా ఇవన్నీ? ఇలా మనం వాడుతున్న అసెంబ్లీ, హైకోర్టు, మొన్నటిదాకా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్, ఇప్పటికీ చారిత్రక కట్టడం, సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండు, చార్మినారు, గోల్కొండ టూమ్స్, హైదరాబాద్ తలమాని గోల్కొండ కోట, వైగా ప్యాలెసు, ఫలక్నుమా ప్యాలెసు, ఇది కింగ్ కోటిలో ఉన్న ఆ యొక్క ప్యాలెస్, 14 హాస్పిటళ్ళు, నిమ్స్ హాస్పిటల్, టోరంటీ హాస్పిటల్, ఏ రంగమైనా, ఉబ్బసంకి ఒక హాస్పిటలు, ఒక చెస్ట్ రిలేటెడ్ ఒక హాస్పిటలు, మెంటల్ డిసీజెస్కి ఒక హాస్పిటలు, ఎర్రగడ్డల ఒకటా రెండా? మీకేముండరా? ఆర్థర్ కాటన్, బ్రిటిష్ వాడు కట్టిన ఆర్థర్ కాటన్ తప్ప ఏముండరా మీ దగ్గర? గతి లేని నా కొడుకులు మా మీద మమ్మల్ని ఎడ్డిస్తారా లంబడి కొడుకులారా? భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు పోతున్నాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది. భద్రాచల రామదాస్ ఎప్పుడు వచ్చిండ్రు? తానాషా కాలంలో కదా వచ్చారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. కరెక్ట్. థ్యాంక్ యూ పూజారులు. మీరు మీలాంటి పెద్దలు ఓకే నిజాయితీగా మాట్లాడాలి. మిగతా వాళ్ళు చెత్తనా కొడుకులు అమ్ముడు పోతుండ్రు, గాడిద కొడుకులు, పాషం వ్యాధికి అమ్ముడు పోతాడు చెత్తనా కొడుకులు. చూడండి మిత్రులారా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నారు. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు. ఈ హిందూ పండితుడు ఏమంటున్నారు? ఈ రోజు నిజాంని తిడుతున్నారు కదా, ఆ నిజాం ఎన్ని గుళ్లకు భూములు ఇచ్చారో తెలుసా, ఎంతమంది పండితులకు స్కాలర్షిప్స్ ఇచ్చారో తెలుసా అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా నిజాం హిందువుల కోసం ఏం చేశారు ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ వీడియోను వీక్షించండి. హిందూ ముస్లింల మధ్య విద్వేష విషబీజాలు నాటడానికి తెరపైకి తీసుకొచ్చినటువంటి రజాకార్ అనే మూవీలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని ఒక నీచమైన, క్రూరమైన, దుర్మార్గమైనటువంటి ఒక రాజుగా చిత్రీకరించి చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. నిజాం సర్కార్ కి చెందినటువంటి 15 నుండి 20 మంది వ్యక్తులు వచ్చి ఒక హిందువుని అతి భయంకరంగా కొట్టి ఆ తర్వాత ఆ వ్యక్తి దాహం అని పరితపిస్తూ ఉంటే ఈ కొట్టిన వారంతా కలిసి ఒక పాత్రలో మూత్రం పోసి ఆ మూత్రం చాలా పెద్ద ఉంది మిత్రులారా. సో ఆ రజాకార్ మూవీ అనేది పచ్చి అబద్ధం. అది హిందూ ముస్లింలకు కొట్లాట కాలే. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఓకే, భూస్వాముల ప్రైవేట్ ఆర్మీయే రజాకారులు. ఓకే, మిగతాది వ్యతిరేకంగా సామాన్యులకి అండగా ఉండి పోరాడింది కమ్యూనిస్టులకి భూస్వాముల మధ్యలో పోరాటం జరిగింది. సింపుల్. ఓకే, అది హిందూ ముస్లిం కొట్లాట కాదు. ఆ కొట్లాటకి నిజాంకి సంబంధం లేదు. బ్రిటిష్ వాడు ఏ రోజు భారతదేశానికి వెళ్ళిపోయిండో అప్పుడు నిజాం గారి పరిపాలన పోయి పరిపాలన ఎవరి చేతులకు వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు, ఓకే, వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రజాకారులకు అధ్యక్షుడు ఎవరు? వాడేమో మెయిన్ అధ్యక్షుడు, వాని పేరు కాసిం రిజ్వీ. ఓకే, వాడు కాసిం రిజ్వీ వెళ్ళిపోయేటప్పుడు వాని యొక్క పార్టీని ఎవరి చేతిలో పెట్టిపోయాడు? ఎంఐఎం చేతిలో పెట్టిపోయాడు. ఓకే, అంటే ఇప్పుడున్న ఎంఐఎం ఇప్పుడు అది. ఓకే, తర్వాత ఇది యొక్క ఉపాధ్యక్షుడు ఎవరు? ఆయన పేరేంది? ఆయన పేరు మర్చిపోతున్నాను. అంత ఖమ్మంలోనే ఉన్నారు వీళ్ళంతా భూస్వాములు. ఓకే, రామచంద్రారెడ్డి. నిజాం గారి గొప్పతనం కొంచెం చూద్దాం. मीर उस्मान अली भारतीय इतिहास में सबसे ज्यादा दान देने वाले शख्स हैं। साल 1962 में भारत चीन युद्ध के वक्त मीर उस्मान ने भारत की सरकार को 5 टन सोना दिया था, जो कि किसी भी शख्स द्वारा दिया गया अब तक का सबसे बड़ा दान है। आपको जानकर हैरानी होगी कि भारत और चीन के बीच जब युद्ध हुआ था तब भारत द्वारा इस्तेमाल किए गए हथियार और बारूद मीर उस्मान के पैसों से ही खरीदे गए थे।
अगर मीर उस्मान 5 टन सोना दान न करते तो भारत के बड़े हिस्से पर चीन का अधिकार हो जाता। मीर उस्मान द्वारा दान किए गए सोने को लेने मौजूदा प्रधानमंत्री लाल बहादुर शास्त्री खुद हैदराबाद गए थे। ये भी जान लीजिए दोस्तों कि मीर उस्मान अली ने ही भारत के पहले हवाई अड्डे का निर्माण करवाया था। उस्मानिया यूनिवर्सिटी हैदराबाद की स्थापना भी मीर उस्मान ने ही की थी, जो आज भारत की सबसे बड़ी यूनिवर्सिटीज में से एक है। उस्मान अली ने दान देते वक्त कभी किसी का मजहब नहीं पूछा। उन्होंने जहां एक तरफ अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी को 5 लाख रुपए दान किए, वहीं बनारस हिंदू यूनिवर्सिटी को 10 लाख रुपए भेजे। संविधान निर्माता भीमराव अंबेडकर को मीर उस्मान अली ने 54 एकड़ जमीन दान दे दी, जिस पर बाद में कई कॉलेज और यूनिवर्सिटीज का निर्माण हुआ। मीर उस्मान की सादगी का इसी बात से अंदाजा लगाया जा सकता है कि उन्होंने एक टोपी और एक कंबल में अपनी पूरी जिंदगी गुजार दी। यहाँ तक कि उन्होंने कभी सोने और चांदी के बर्तनों में खाना तक नहीं खाया। గ్రేట్ రాజు గారు. ఓకే, సో అదే మిత్రులారా, మనం తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మనం మాట్లాడుతూనే ఉందాం. ఈ ఆంధ్రలో ఆధిపత్యాన్ని, అటనే ఉత్తర భారతదేశపు ఆధిపత్యాన్ని, బీజేపీ ఆర్ఎస్ఎస్ ని బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, తెలంగాణ పోలీస్ మిత్రులారా, అటనే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోండి. ఓకే, 1% కూడా ఉపేక్షించకూడదు. ఓకే, తప్పదు. మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, కుల సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ శాంతి ఉండాలి. అప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి, మన ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, అరాచకమైనటువంటి రాజ్యము. ఒక యూపీ తయారవుతుంది, ఒక మణిపూర్ తయారవుతుంది, ఒక అస్సాం తయారవుతుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ లేదు. ఆంధ్రాలో కూడా ఐటీ ఇండస్ట్రీ రాదు, రాసి పెట్టుకొని. అరాచకత్వం ఉన్న దగ్గరికి ఒడి పెట్టుబడి వస్తాడు, వచ్చి వాని పెట్టుబడిని కాలబెట్టుకుంటారు ఎవరన్నా? చూడండి, కాంగ్రెస్ పరిపాలించే బెంగళూరులో ఉన్నది ఐటీ పరిశ్రమ, కాంగ్రెస్ పరిపాలించే హైదరాబాద్ ఉన్నది ఐటీ పరిశ్రమ. విద్యావంతులు ఎక్కడుంటే అక్కడ బీజేపీ రాదు, లేకపోతే బీజేపీ సంఘనాకి పార్టీలు రావు. ఎవరైతే అమాయకులు ఉన్నారో అక్కడ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దానికి కౌంటర్గా తిప్పికొట్టడంలో ప్రతిపక్షాలకు వాళ్ళని బలహీనం చేస్తున్నారు. అది 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 తట్టుకొని కొట్లాడడంలో కష్టమవుతున్నది. పైసలు లేకుండా చేసేసి, అరెస్టులు చేసి, మీడియాల యొక్క సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి, రెగ్యులర్ మీడియాలో అబద్ధాలు కథనాలు చెప్పి, గోధి మీడియాలో అనేక రకాలుగా సిబిఐ ఈడీని వాడుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఆర్మీని అడ్డం పెట్టుకొని, కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకొని, ఆ యొక్క కేంద్రంలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఈవీఎంల ద్వారా మోసం చేస్తూ అనేక రకాలుగా అబ్యూజ్ చేస్తున్నావు. ఎంతమంది కొట్లాడినా వాళ్ళ శక్తి సరిపోతలేదు. ఓకే, కాబట్టి ఇంకా ప్రజా ఉద్యమాలని పెంచి దేశ స్థాయిలో ప్రజలందరినీ ఐక్యం చేసి రోడ్ల మీదకి వచ్చి, ఒక జల్లికట్టుకి ఎట్లా కొట్లాడినామో, ఒక రైతుల ఉద్యమం, నల్ల చట్టాలు పోవడానికి ఎట్లా కొట్లాడినరో, తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడినరో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ఈ విద్వేషాలను, అరాచకత్వాన్ని ఆపడానికి ప్రజలందరూ ఏకమై కొట్లాడాలి, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాలి. ఓకే, అది ఢిల్లీ పురవీధులు కానీ, దేశమంతా అన్ని రాష్ట్రాల రాజధానులలో కానీ, అప్పుడే, లేకపోతే నేషనల్ హైవేస్ మీద కానీ, అప్పుడే ఈ బీజేపీ అరాచకత్వాన్ని కొంతవరకైనా మనం ఆపగలుగుతామేమో. ఓకే, ఆలోచించండి మేధావులారా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. ఐ కీప్ టాకింగ్. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.